హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు తాడేపల్లి వైఎస్ఆర్సీపీ ఆఫీస్లో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కీలక నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కావచ్చు, అలాగే పేర్ని నాని గారు కావచ్చు, మరికొంతమంది నేతలతో కలిపి సిద్ధం సభలకి మేమంతా సిద్ధం సభల షెడ్యూల్ ఇదే అంటూ సిద్ధం సభలకు సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సజ్జల గారు చెప్పినటువంటి మాటలు కూడా ఒకసారి విందాం. నెక్స్ట్ స్టెప్ గా జగన్మోహన్ రెడ్డి గారు బస్ యాత్ర రాష్ట్రం కింది నుంచి ఇడుపులపాయ నుంచి ఉత్తరాంధ్ర వరకు నిర్వహించాలని తలపెట్టింది పార్టీ. ఒకవైపు రాష్ట్ర స్థాయిలో 4 చోట్ల దీని దిక్కులు పిక్కటలేలాగా దాని ప్రతిధ్వని వినపడింది సిద్ధం సభలని. జాతీయ స్థాయిలో కూడా అందరి దృష్టి ఈ వైపు మళ్ళింది. దానికి కొనసాగింపుగా గ్రాస్ రూట్స్ లో కింద ఆల్రెడీ మేము సిద్ధం, మా బూత్ సిద్ధం అని బూత్ స్థాయిలో కూడా ఎక్కడికెక్కడికి బూత్ కమిటీలు ఫామ్ కావడము, వాళ్ళందరూ కూడా ఆఖరు క్షేత్రస్థాయిలో గ్రాస్ రూట్స్ లో కార్యకర్తలు కూడా వాళ్ళు ఎత్తినబూని వచ్చే ఎన్నికలకు సమాయత్తంగా ఉన్నామని వాళ్ళు ప్రకటించిన ప్రాసెస్ అది ఇంకా నడుస్తుంది. దీని కొనసాగింపుగానే ఈరోజు కొత్త కార్యక్రమం టేకప్ చేశాం. ఈ నెల 27 నుంచి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇడుపులపాయ నుంచి బస్ యాత్ర ప్రారంభిస్తారు. ఈ బస్ యాత్ర మొత్తం దేనికోసం, దేన్ని ప్రతిబింబిస్తుంది అంటే కార్యకర్తలందరినీ మేమంతా సిద్ధం అని సమాయత్తం చేయడం కోసం, సన్నద్ధం చేయడం కోసం ఎన్నికల సమరానికి ఆయన వాళ్ళని మోటివేట్ చేసే దిశగా ఈ కార్యక్రమం నడుస్తుంది. చూసాం కదండి, ఎన్నికలకు సిద్ధం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్రకు రెడీ అవ్వబోతున్నారు. ఈ నెల 27వ తారీఖు నుంచి ఇడుపులపాయ నుంచి స్టార్ట్ అయ్యేటువంటి బస్సు యాత్ర ఇచ్చాపురం వరకు, ఉత్తరాంధ్ర వరకు కూడా కొనసాగుతూ ఉంటుంది. ఏ జిల్లాల్లో ఏ విధంగా ఉండబోతుంది, ఎక్కడ రూట్ మ్యాప్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడ ఎండ్ అవబోతుంది అనేది కూడా ఇప్పుడు మనం దీంట్లో చూసే ప్రయత్నం చేద్దాం. మేమంతా సిద్ధం సభలు, రోడ్ షోలు. సీఎం జగన్ పార్లమెంట్ నియోజకవర్గం స్థాయిలో నిర్వహించే భారీ సభలు, ఆయా నియోజకవర్గాల్లో నిర్వహించే బస్సు యాత్రల రూట్ మ్యాప్ వచ్చేసింది. డే బై డే వరుసగా మొదటి దశలో 15 సభలకు సంబంధించి లిస్ట్ రిలీజ్ అయింది. రూట్ మ్యాప్ వచ్చేసింది. ఏ తేదీల్లో ఎక్కడెక్కడ సభలు ఉన్నాయి, ఏ నియోజకవర్గాల్లో జగన్ బస్సు యాత్ర చేయబోతున్నారు అనేది మైరా మీడియా ఎక్స్క్లూజివ్గా చూద్దాం. మార్చి 27వ తేదీన ప్రొద్దుటూరులో మేమంతా సిద్ధం సభ ఉంటుంది. కడప పార్లమెంటు పరిధిలో ఇది జరుగుతుంది. కమలాపురం, ఇడుపులపాయ మీదుగా ప్రొద్దుటూరు వస్తారు జగన్ గారు. మార్చి 28వ తేదీ నంద్యాలలో మేమంతా సిద్ధం బహిరంగ సభ, ఆళ్లగడ్డలో బస్సు యాత్ర, రోడ్ షో ఉంటుంది. మార్చి 29వ తేదీన నంద్యాలలో మేమంతా సిద్ధం సభ ఉంది. పాణ్యంలో బస్సు యాత్ర, అదే రోజు రాత్రి కర్నూలు చేరుకుంటారు. అక్కడే నైట్ హాల్ట్ ఉంది సీఎం జగన్ గారిది. మార్చి 30వ తేదీ కర్నూలులో మేమంతా సిద్ధం సభ, కోడుమూరు, ఎమ్మిగనూరులో బస్సు యాత్ర ఉండనుంది. మార్చి 31వ తేదీ అనంతపురంలో మేమంతా సిద్ధం సభ ఉంది. ఆదోని, ఆలూరు, రాయదుర్గం, కళ్యాణదుర్గంలో బస్సు యాత్ర, రోడ్ షో నిర్వహిస్తారు. ఇక ఏప్రిల్ 1వ తేదీన హిందూపూర్లో మేమంతా సిద్ధం బహిరంగ సభ ఉంది. కళ్యాణదుర్గం, మడకసిర, పెనుకొండలో రోడ్ షో, బస్సు యాత్ర ఉండనుంది. ఏప్రిల్ 2వ తేదీన చిత్తూరులో మేమంతా సిద్ధం బహిరంగ సభ ఉంది. మదనపల్లె, కుప్పంలో రోడ్ షో, చిత్తూరు బస్సులో యాత్ర నిర్వహించనున్నారు సీఎం జగన్. ఏప్రిల్ 3వ తేదీ తిరుపతిలో జగన్ మేమంతా సిద్ధం సభ, పూతలతట్టు, చంద్రగిరి, తిరుపతి టౌన్లో బస్సు యాత్ర, రోడ్ షో ఉంటుంది. ఏప్రిల్ 4వ తేదీ నెల్లూరులో మేమంతా సిద్ధం బహిరంగ సభ ఉంటుంది. అలాగే వెంకటగిరి, గూడూరులో బస్సు యాత్ర, రోడ్ షో ఉంటుంది. ఏప్రిల్ 5వ తేదీ ఒంగోలులో మేమంతా సిద్ధం సభలో పాల్గొనున్నారు జగన్. కొవ్వూరు, కావల్లో బస్సు యాత్ర, రోడ్ షో ఉంటుంది. ఏప్రిల్ 6వ తేదీ నర్సరావుపేటలో మేమంతా సిద్ధం బహిరంగ సభ ఉండగా పర్చూరు, చిలకలూరుపేటలో బస్సు యాత్ర, రోడ్ షో ఉండనుంది. ఏప్రిల్ 7వ తేదీ గుంటూరులో మేమంతా సిద్ధం సభ పెడుతున్నారు. సత్తెనపల్లె, పెదగూడపారులో బస్సు యాత్ర, రోడ్ షో చేపట్టనున్నారు జగన్. ఏప్రిల్ 8వ తేదీ విజయవాడలో మేమంతా సిద్ధం బహిరంగ సభ నిర్వహించనున్నారు. తెనాలి, మంగళగిరిలో రోడ్ షో, బస్సు యాత్ర ఉండనుంది. ఏప్రిల్ 9వ తేదీ ఉగాది పర్వదినం
తెలుగు సంవత్సరాది సందర్భంగా విజయవాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేయనున్నారు జగన్. మేమంతా సిద్ధం. ఈ బహిరంగ సభలు, రోడ్ షోలు, బస్సు యాత్రల తర్వాత 2 రోజులు గ్యాప్ ఇచ్చిన మినహా మిగతా నియోజకవర్గాల్లో యాత్ర కంటిన్యూ అవుతుంది. ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే, ఇంకా అధికారికంగా విడుదల కాలేదు. 2-3 రోజుల్లో దాదాపు ఈ తేదీల్లోనే సభలు, షోలు ఉండొచ్చని సమాచారం. అయితే ఇందాక చూసాం కదా, సజ్జల గారు ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. యాత్రలకు సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది, ఈ యాత్రలకు సంబంధించినటువంటి సమాచారం ఇది. మరికొద్ది రోజుల్లో అక్కడి నుంచి ఆ తర్వాత సభలు ఎక్కడెక్కడ ఉంటాయనేది కూడా ముందుగానే మీడియాకు, ప్రెస్కి రిలీజ్ చేస్తాము. ప్రెస్ మీట్ల ద్వారా అందరికీ సమాచారం ఇస్తాం ప్రజలకు అనేది కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే గతంలో 2019 అధికారంలోకి రాకంటే ముందు, గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ గారు ఏ విధంగా పాదయాత్రలు చేసినప్పుడు, ఆ పాదయాత్రలు త్రూగా వెళ్తూ ఉన్నప్పుడే ఆయా మార్గంలో ఏ విధంగా నైట్ హాల్ట్ చేశారు, అక్కడి నుంచే నెక్స్ట్ రోడ్ షోలకు వెళ్ళడం కావచ్చు, లేదా బహిరంగ సభలకు వెళ్ళడం కావచ్చు, అక్కడి నుంచే కార్యకర్తల మీటింగ్ కావచ్చు, లేదా పార్టీ అధికార సభలు కావచ్చు, పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలతో, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ముఖ్య నేతలతో వాళ్ళు చర్చించే విధానం కావచ్చు, ఇవన్నీ కూడా గతంలో పాదయాత్ర సమయంలో ఏ విధంగా జరిగిందో ఇప్పుడు ఇడుపులపై నుంచి 20వ తారీఖు నుంచి కూడా అలాగే ఈ యాత్రలు కంటిన్యూ అయ్యేంత వరకు కూడా ఈరోజు ఆ బస్సు యాత్ర చూసుకుని మరలా ఇంటికి వచ్చడం, మళ్ళీ రేపొద్దున బస్సు యాత్ర ఉందంటే మరలా వెళ్ళడం, ఇటువంటివి ఉండకుండా ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో, ఎక్కడైతే ఎండ్ అవుతుందో అప్పటి వరకు ప్రజల్లోనే ఉంటారు. ఆ రకంగానే నైట్ హాల్లు, ఆయా ప్రాంతాల్లో నైట్ హాల్ట్ చేస్తూ ఉంటారు. నైట్ హాల్ట్ అయిపోయిన అనంతరం ఉదయం రోడ్ షోలు కావచ్చు, అలాగే బహిరంగ సభలు నిర్వహించే సమయానికి ముందుగానే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులతో సమావేశాలు కావచ్చు, ఇవన్నీ కూడా అక్కడే ఆ ప్రాంతంలోనే ఉంటూ జరుగుతూ ఉంటాయి. అయితే ఇవన్నీ అయిపోయిన తర్వాత కూడా మరలా ఫస్ట్ షెడ్యూల్ అయితే ఇది ఇలా ఉండనుంది అనేటువంటిది ఇప్పుడు ప్రస్తుతం మన మైరా మీడియాకి అందినటువంటి సమాచారం. ఇది మరి 2 రోజుల్లో అధికారికంగా ఈ రూట్ మ్యాప్ను ప్రెస్ మీట్ వేదికగా మరలా ప్రకటించే అవకాశం కూడా ఉన్న నేపథ్యంలో ముందుగానే మనకి చిక్కినటువంటి ఈ రూట్ మ్యాప్ అనమాట ఇది. అయితే ఈ రూట్ మ్యాప్ అనంతరం కూడా ముందుగానే ఎక్కడెక్కడ ఉండబోతున్నారు జగన్ గారు, ఎక్కడ నైట్ హాల్ట్ ఉంటుంది, ఎక్కడ రోడ్ షోలు ఉంటాయి, ఇప్పుడు మనం చూసుకున్నట్టుగానే ఇదే ఫైనల్ అయ్యే అవకాశం కూడా ఉంది. అలాగే మరికొద్ది రోజుల్లో వీటి అనంతరం మిగతా సభలు కూడా ఏ విధంగా ఉండబోతుంది, ఎందుకంటే ఇడుపులపాయలు స్టార్ట్ అవుతున్నారు, ఉత్తరాంధ్ర ఇచ్చాపురంలో లాస్ట్ సభ జరగనుంది. ఇక్కడ వరకు ప్రతి రూట్ మ్యాప్ చూసుకుని వెళ్తూ ఉంటారు. ఈ జిల్లాల్లో రూట్ మ్యాప్ అయిపోయిన తర్వాత అనంతరం కోస్తాలకు వచ్చిన తర్వాత కావచ్చు, పల్నాడులోకి వచ్చిన తర్వాత కావచ్చు, నెక్స్ట్ మళ్ళా ఉభయ గోదావరి జిల్లాలు కావచ్చు, ఆ తర్వాత ఉత్తరాంధ్రకు సంబంధించిన కావచ్చు, షెడ్యూల్ ఎప్పటికప్పుడు రిలీజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే దాదాపుగా కోస్తాంధ్ర వరకు వచ్చారు. ఇంకా నెక్స్ట్ ఉభయ గోదావరి జిల్లాలో ఇంకా ఎంటర్ అవ్వాల్సింది ఉంది. ఇప్పటి వరకు మనకు అందినటువంటి సమాచారం ప్రకారం షెడ్యూల్ ఈ రకంగా ఉండబోతుంది సిద్ధం సభలకు సంబంధించి. సో ఇది రాష్ట్ర ప్రజలందరికి కూడా మేమంతా సిద్ధం అనేటువంటి దీంతో సిద్ధం సభల షెడ్యూల్కి సంబంధించినటువంటి రూట్ మ్యాప్ అనమాట ఇది. ఇప్పటికే దాదాపుగా సిద్ధం సభల పేరుతో 4 భారీ బహిరంగ సభలు వైఎస్ఆర్సీపీ నిర్వహించినటువంటి పరిస్థితి చూసాము. అయితే దీనికి ధీటుగా కావచ్చు, లేదా వీళ్ళని మరిపించేలా వీళ్ళొక సభ పెట్టాలి అనేటువంటిది ప్రతిపక్షాలు కూడా 3 పార్టీలు కలిసినటువంటి కూటమి తరపు నుంచి ఒక సభ నిర్వహించడం జరిగింది చిలకలూరిపేట వేదికగా. ఆ సభలో కూడా చూసాము ఏ విధంగా వాళ్ళ యొక్క ఫెయిల్యూర్స్, ఆర్గనైజేషన్ ఏ విధంగా ఫెయిల్యూర్ అయింది అనేది కూడా ఆ సభలో చూసాము. కానీ సిద్ధం సభలకి వీళ్ళు నిర్వహించినటువంటి సభలకి డిఫరెన్స్ చూసుకుంటే కూడా కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. కానీ ప్రజలందరూ కూడా మేము జగన్ సార్తో ఉన్నాము, జగన్తోనే ఉన్నాము, వైసీపీతోనే ఉన్నాము, మీరే సిద్ధం కాదు, మీ కొరకు మేమంతా కూడా సిద్ధంగా ఉన్నామనేటువంటిది ప్రజల నుంచి వస్తున్నటువంటి రియాక్షన్ అనమాట. అలాగే ఉగాది రోజున జగన్ గారు మేనిఫెస్టో రిలీజ్ చేస్తారనేటువంటిది కూడా వస్తున్నటువంటి సమాచారం. ఆ రోజు మరి మేనిఫెస్టో ఏ విధంగా ఉండబోతుంది, ఇప్పటికే సిద్ధం సభల త్రూ మేనిఫెస్టో ఉండబోతుంది అనేటువంటిది లాస్ట్ 2 సభల్లో కూడా మేనిఫెస్టో రిలీజ్ చేస్తారనుకుంటున్న సమయంలో జగన్ గారే లాస్ట్ సభలో కూడా ఆయన ప్రకటించడం జరిగింది. మరికొద్ది రోజుల్లో మేనిఫెస్టో అందరికీ అనుకూలంగా ఇప్పటి వరకు ఏమైతే రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు చేశామో, నెక్స్ట్ ఏ విధంగా మరలా 2024 ఎలక్షన్స్కి మేనిఫెస్టో ఏ విధంగా ఉండబోతుంది, మరి ముఖ్యంగా ప్రజలంతా ఎదురు చూస్తుంది కూడా రైతు రుణమాఫీ కావచ్చు, కరెంటు ఛార్జీల నివారణ కావచ్చు, ఇవి మేనిఫెస్టో ప్రకటిస్తారు అనేటువంటిది కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఇవే కనుక జగన్ గారు కన్సిడర్ చేసి వాటిని కూడా మేనిఫెస్టోలో రూపొందించారు అంటే ఇక ఎన్ని కూటములు వచ్చినా, ఎంతమంది కలిసి వచ్చినా, ఇప్పటి వరకు సిద్ధం సభల ద్వారా ఏ విధంగా నిరూపించుకున్నారో రేపొద్దున మరలా
ఎలక్షన్స్లో కూడా అదే విధంగా ఉండబోతుంది అనేటువంటిది కూడా ఇప్పటివరకు సీనియర్లు కావచ్చు లేకపోతే అనలిస్టులు కావచ్చు చెప్తున్నటువంటి పరిస్థితిని కూడా చూస్తూ ఉన్నాం. అయితే ఫైనల్గా ఇది మేమంతా సిద్ధం సభల షెడ్యూల్, ఇది ఉగాది రోజున మేనిఫెస్టో, ఇది ఈ సిద్ధం సభలకు సంబంధించి మన దగ్గర మైరా మీడియా చేతిలో ఉన్నటువంటి రూట్ మ్యాప్ అనమాట. ఇది ఈ యొక్క వీడియో. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా.